నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. కడప జిల్లా పులివెందుల ఇప్పుడు ఈ పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగుతోంది. అక్కడేదో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు, అయినా ఆ లెవెల్లో పోరు సాగుతోంది. మరి నువ్వా నేనా అన్న రేంజ్లో తలపడుతున్నారు. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏకపక్షంగా ఏకగ్రీవం అయ్యాయి. అటు ఒంటిమిటకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు వైసీపీ వర్సెస్ కూటమి అభ్యర్థుల మధ్య రణరంగంగా మారాయి. పులివెందుల ఒంటిమిట్ట అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం జగన్ కి పట్టు ఉన్న జిల్లా కావడంతో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య పోటీ తీవ్రత పెరిగింది. స్థానిక పెద్ద నాయకులు గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి కూర్చుని గెలిచే వ్యూహాలు రచిస్తున్నారు. పులివెందుల నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, 10,600 ఓట్లున్నాయి. 11 మంది పోటీ చేస్తున్నారు. ఇక ఒంటిమిట్ట విషయానికి వస్తే 11 మంది పోటీదారులు ఇక్కడ కూడా పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. దీంతో ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీకి డూ ఆర్ డైగా మారింది. అధికార పార్టీ టీడీపీకి ఛాలెంజ్ గా మారింది. అధికార విపక్ష పార్టీలు ఛాలెంజ్ గా తీసుకోవడంతో అంతా పోలీస్ వలయంగా మారిపోయింది. దాదాపు 1400 మంది పోలీసులు భద్రతను రంగంలోకి తీశారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అటు స్వయంగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్లు ఈ ఎన్నికలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక ఎన్నికల కోసం హేమీలు సీన్లోకి వచ్చారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డిలు భుజాన వేసుకున్నారు ఆ బాధ్యతని. ఇక వీరికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మంత్రి కొలుసు పార్థసారథి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు ఆర్ మాధవి, పుత్తా చైతన్యరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, బండారు శ్రావణి, భూపేష్ రెడ్డి, ఎంఎస్ రాజు, ఇతర టీడీపీ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వ్యూహరచనతో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పాటుపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కూడా మోహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా జనం ఓటు వేస్తుండటంతో తీవ్ర టెన్షన్ నెలకొంది.